ఫోన్ నేలకేసి కూర్చానంటే బయటకు చెప్తున్నా. ఇందా పాడావు కదా, పాట పాడు మళ్ళీ ఒకసారి. నేను బాగానే ఉన్నాను ఐఫోన్లో. బాగుంటావు నువ్వు, అందగాడి మావా. చిలక నువ్వు పాట పాడు. నాకు రావు మా మొహన్ నిండా బొట్లు పెట్టేస్తావు, దాని గురించి ఏమైనా చెప్తావా? ఏం చేయలేదు మావా. పోయిన గుడి ప్రతిసారి ఈ బూది ఇచ్చారు, అప్పుడు ఈ బూదిని కింద వేయడం దేనికని బొట్టు పెట్టేశాను. బొట్టు పోయి మొహానికి పోయేసావు అంతే మావా. పాట పాడు మావా. రావు మావా నాకు. డైలాగ్ ఇందా డైలాగ్ చెప్పావు. రాదు మావా. అదిగానే డైలాగ్ చెప్పావు. రాదు. డైలాగ్ చెప్పావు ఇందాక, డైలాగ్ చెప్పు. రాదు మావా. వస్తుంది అప్పుడు రాదు. సరే పాట పాడదు. శివ శివ పాట మామ. దేవుడి దగ్గరికి వెళ్తా, నువ్వు దేవుడిని తెలుసుకోవడానికి నువ్వు అవమానంగా ఫీల్ అవుతున్నావు అంటే అది ఎంత పెద్ద పాపం. బొట్టు పెట్టినాడు, నేను ఎందుకు అవమానం? మరి పాడడానికి ఏం మావా నీకు? రావు మావా పాటల. దేవుడు సరే ఓం నమ శివాయ అంటాము, చెప్పు. ఓం నమ శివాయ చెప్పు. చెప్పు మావా. తెలియదు మావా. ఏయ్ ఓం నమ శివాయ. ఏయ్ తప్పు చెప్పిన తర్వాత చెప్పకుండా నువ్వు తెలియదు, గమ్మును తప్పది. ఏయ్ నమ శివాయ. ఓం నమ శివాయ. ఓం నమ శివాయ. ఏయ్ చెప్పు. సార్లు చెప్పి ఎన్నిసార్లు చెప్పాలా? చెప్పు. అనేయచ్చు కదా, ఎందుకు చెప్పు. ఏయ్ ఎంతసేపు తీస్తావు? తీస్తాను, ఎంతసేపు అని తీస్తాను. చెప్పేవారు అని చెప్పేవారు తీస్తా. కానీ ఇంకా సపోర్ట్ ఉన్నావు కానీ సపోర్ట్ నాకు కూడా అలాగే ఉన్నావు. నాకు కాళ్ళు కాలేదు నువ్వు చేసేదానికి. ఓం నమ శివాయ. మొత్తానికి వచ్చేసాము. ఎలా అనిపిస్తుంది మావా? అంత దూరం నడిచిన తర్వాత వచ్చాక నీకు తాగు తాగు మా, నేను వెయిట్ చేస్తాను మావా. నువ్వు తాగేవారు నేను వెయిట్ చేస్తాను. అయిపోయిందా? నువ్వు తాగా చెప్పు. ఇప్పుడు చెప్పు. ఈ నాటకాలే వద్దు. మా నూడిల్స్ ఎలా ఉన్నాయి? ఎక్కడున్నాయిరా? పెట్టు ఆడియో పెట్టరా. కళ్ళు ఎర్రగా అయిపోయి తాగేస్తున్నావు. గుడికొచ్చి తాగాలని నీకు ఎట్లా అనిపించింది? ఏమో చచ్చిందని దేవమ్మ